ఒక యంగ్ సీఎం ఒక పాదయాత్ర చేసి ఫస్ట్ 5 years ఎలక్షన్ అంటే అప్పుడు ఆ టైంలో సిర్ఫ్ తక్కువ మెజారిటీలో ఓడిపోయారు అప్పుడు ఆ టైంలో ఫస్ట్ టైం. బట్ తర్వాత మళ్ళీ అదే మొండితనంతో అంటే ఆయనకి ఏంటంటే ప్రజలకు చేయాలనే ఒక ఆశ. ప్లస్ మా నాన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా ఒక మంచి సీఎం, ఇప్పటికి మంచి లీడర్. హీస్ అ వెరీ గుడ్ లీడర్. అండ్ నాకు తెలిసినంత వరకే ఆయన ఫార్మర్స్కి చేసినంత నాకు తెలిసి ఎవరు చేయలేదని చెప్పేసి నాకు తెలుసు. హీ డిడ్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్ టు ఫార్మర్స్ యాక్చువల్లీ. అది మాత్రం నాకు స్టిల్ గుర్తు. నాకు ఈవెన్ ఆరోగ్యశ్రీ కానీ ఇవన్నీ తీసుకొచ్చింది ఆయనే కదా అన్న. సో మా నాన్నగారు చేసింది నేను చేయాలి అని ఒక పట్టుదలతోని ఏదైతే 10 years కష్టపడి పాదయాత్ర చేసి చెప్పులు అరిగేదాకా ఎండలో, ఇది నేను ఒకసారి చూశానండి. ఈ కాళ్ళు ఉంటాయి కదా, కాళ్ళ దగ్గర మొత్తం కాళ్ళ దగ్గర కానీ చేతులు కానీ అన్ని ఎండకి ఇలా స్కిన్ వచ్చేసింది ఇట్లా బయటికి. దాన్ని ఏమంటారు, మొత్తం ట్యాన్ అయిపోయి స్కిన్ ఇట్లా బయటికి వచ్చేసి అంత ఇది చేశారనమాట. ఒక నమ్మకం కలిగించారు ప్రజల్లో. సో అందుకే దట్స్ వై నౌ హీఈస్ ఎ గుడ్ సీఎం. అండ్ ఇప్పుడు ఇలాంటి కోవిడ్ సిచ్యువేషన్లో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్, ఈ రెండు చాలా ఇంపార్టెంట్. హెల్త్ అనేది ఇంట్లో ఎవరికైనా ప్రాబ్లం వచ్చినప్పుడు హెల్త్, ఎడ్యుకేషన్ అనేది ఇంట్లో ఎవరైనా పిల్లలు ఉన్నారంటే ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఈ రెండు ఆయన ఇప్పుడు చేసే ఈ రెండు మంచి పనులు ఎప్పటికీ జనాలు మర్చిపోలేరండి. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ జగన్ గారు ఇప్పుడు మొన్ననే రీసెంట్లీ COVID-19 ఏదైతే ఉందో అంబులెన్స్ అరేంజ్ చేయడము, ప్రతి ఒక్కరికి కోవిడ్ టెస్ట్ చేయడము, ఇంగ్లీష్ మీడియం మళ్ళీ నేను చూశాను మొన్న ఫేస్బుక్లో. ప్రతి ఒక్కటి ఏంటంటే గవర్నమెంట్ స్కూల్లా లేదండి. గవర్నమెంట్ స్కూల్ అంటే ఒకప్పుడు మనకి ఏముండేది, పాత పడిపోయిన బెంచులు, పాత పడిపోయిన ఒక ఇదేమంటారు బోర్డ్స్, అవి ఇవి అనుకుంటారు. కానీ ఇప్పుడు ఏంటంటే ఆయన చేసేది ఎడ్యుకేషన్. ఫస్ట్ పిల్లలకి కావచ్చు ఎడ్యుకేషన్, ఫ్రీ ఎడ్యుకేషన్. గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ఎట్లుందంటే ఒక ప్రైవేట్ స్కూల్లా చేశారు. దట్స్ అ వెరీ బిగ్ గుడ్ థింగ్ అనమాట అది. సో ఐ రియలీ అప్రిషియేట్ హిమ్. అండ్ నేను ఇంకా అదొక ఇన్స్పిరేషన్గానే తీసుకుంటున్నాను ఆయన్ని. రేపటి రోజు నేను ఏదన్నా చేయాలన్నా కూడా ఫస్ట్ కావాల్సింది ఏంటిది, ఫస్ట్ స్టార్టింగ్ కావాల్సింది పిల్లలకు చదువు. ఇంట్లో పిల్లవంగానే ఫస్ట్ ఎవరు పుడతారు, పిల్లలే పుడతారు. పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ భవిష్యత్తు ఏంది, చదివే. ఆ చదువు అనేదే ముందుకు తీసుకెళ్తుంది. అది ఆయన టేక్ కేర్ చేస్తున్నారు. ప్లస్ హెల్త్ దానికి ఏంటి, ఇప్పుడు ఆయన హాస్పిటల్స్లో ప్రతి కోవిడ్ టెస్ట్లో ప్రతి హాస్పిటల్లో మొన్ననే ఇంటర్వ్యూ ఇచ్చారు. ఏంటిది, హాఫ్ అన్ అవర్లో ఎవరన్నా లేదు మాకు బెడ్ లేదు అని చెప్పేసి ఒకవేళ ఎవరన్నా మాట్లాడితే కఠినంగా దీని మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి ధైర్యంగా ప్రెస్ ముందు చెప్పిర్రు. అంటే ప్రెస్ ముందు చెప్పిర్రు అంటే ఇట్స్ ఎ ఛాలెంజ్ అనమాట. సో ఆ ఛాలెంజ్తోనే ఆయన ఇప్పటికీ కూడా నిలబెట్టుకుంటున్నారు. ఇప్పటిదాకా ఏ కంప్లైంట్ లేదు. ఇప్పటి కూడా ఇండియా మొత్తంలో కోవిడ్ టెస్టులు ఎక్కువ జరిగినాయి అంటే ఆంధ్రప్రదేశ్లోనే. సో ఈజ్ జెన్యూన్ లీడర్. ఆయన కూడా చేస్తున్నారు. వాళ్ళ ఫాదర్ ఎంత, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎంత పట్టుదలతోని జనాల కోసం ఇది చేశారో ఈయన కూడా అదే చేస్తున్నారు. సో అదే పట్టుదల. నాకు తెలిసి మా ఆయన ఫాదర్ని ఈయన ఇన్స్పిరేషన్ తీసుకున్నాడు. హిజ్ ఇన్స్పిరేషన్ హిజ్ ఫాదర్. ఆ వైబ్రేషన్ ఉంటుందండి. అది వైఎస్ జగన్ గారు ఈజ్ సంథింగ్ యూనిక్ అండి. అది వేరింగ్ ఆయన. ఎందుకంటే ఆయన ఒక తక్కువ ఏజ్లో, ఆయన ఏం పెద్ద ఒక పాలిటిక్స్లో ఏదైనా అవగాహన ఉంది అంటే అది కూడా లేదు కదా అప్పుడు ఆ టైంలో. ఆయన 10 yearsలోనే హీ బిల్డ్ దట్ థింగ్ అనమాట. ఒక్కొక్క మెట్టు నౌ హీ అచీవ్డ్. అండ్ అట్ ది సేమ్ టైమ్ హీఈస్ హెల్పింగ్ ద పూర్ పీపుల్. అండ్ అట్ ది సేమ్ టైం ఏంటంటే హీఈస్ హెల్పింగ్ ద కామన్ మ్యాన్కి ఏం కావాలి, ఎడ్యుకేషన్ కావాలి, పిల్లలకి ఏమైనా హెల్త్ ప్రాబ్లం అయితే హాస్పిటల్స్ కావాలి, ఇవన్నీ అరేంజ్ చేస్తున్నారు. ఇలాంటి టైంలో కోవిడ్ సిచ్యువేషన్లో ఆయన చేసినంత ఎవరు చేయలేదన్న.